కేవీవి రామచంద్రరావు. ఆ పేరు తెలుగు రాజకీయాల్లో తెలియని వారుండరు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరు పొందిన కేవీపీ అనేక సందర్భాల్లో చక్రం తిప్పిన చరిత్ర కూడా ఉంది. ఆయనకు వైఎస్ ఆత్మబంధువు అని పేరు కూడా ఉంది. వైఎస్ చేయాలనుకున్నది కేవీపీ చేత చేయిస్తారని చెప్పుకునేవారు. వైఎస్ మరణానంతరం చాలామంది కాంగ్రెస్ను వీడి జగన్ పార్టీలోకి చేరిపోయినా కేవీపీ మాత్రం అటుగా వెళ్ళలేదు. అలాగని వేరే పార్టీలోనూ చేరలేదు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. సోనియా కుటుంబానికి సన్నిహితుడిగాను పేరు తెచ్చుకున్నారు. జగన్ ఆయన్ను పిలవలేదు. వైసీపీలోకి వెళ్లేందుకు కేవీపీ ఇంట్రెస్ట్ చూపించలేదు. జగన్ తీరుపైన ఆయన 1-2 సార్లు బహిరంగ విమర్శలు కూడా చేశారు. జగన్ ఓటమి ఆయన స్వయంకృతాపరాధమేనని కేవీపీ 1-2 పర్యాయాలు వ్యాఖ్యానించారు. వీడిపై ఉన్న ప్రత్యర్థులంతా ఏకం కావడానికి జగన్ వైఖరి కారణమని కేవీపీ బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ అహంకారాన్ని, మొండి వైఖరిని కేవీపీ పరోక్షంగా తూర్పారపడుతున్నారు. కేవీపీ ఇప్పుడు రాయబారానికి రెడీ అవుతున్నారు. అడిగితే మధ్యవర్తిత్వానికి సిద్ధమని సోనియా ఆదేశిస్తే జగన్తో మాట్లాడి పొత్తు దిశగా అడుగులు వేస్తానని కేవీపీ అంటున్నారు. అంటే వైసీపీ అధినేత అయిన అన్నయ్య జగన్ను పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న చెల్లెలు షర్మిలని కలుపుతానని కేవీపీ పరోక్షంగా చెప్తున్నట్లు అనిపిస్తుంది. వైఎస్ఆర్ మరణానంతరం ఒకే కుటుంబంగా ఉంటూ 2019లో వైసీపీని అధికారంలోకి తీసుకొని వచ్చేంత వరకు కూడా అన్నా చెల్లెలు కలిసి పనిచేశారు. ఆ తర్వాతనే విభేదాలు మొదలయ్యాయని అన్నారు. మొదట తెలంగాణలో రాజకీయ పార్టీని పెట్టి దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీలో పీసీసీ చీఫ్గా వచ్చిన వైఎస్ షర్మిల వైసీపీకి ఎంత నష్టం చేయాలో అంతా చేశారు. టీడీపీ కూటమి గెలుపు వెనుక 1,00,000 కారణాలుంటే అందులో షర్మిల జగన్కి ఎదురు నిలిచి కాంగ్రెస్ తరపున గట్టిగా ప్రచారం చేయడం మరో కారణం. వైసీపీ ఓటమికి కూడా కారణమైతే విపక్ష స్థానం కూడా దక్కకుండా ఘోరంగా ఓటమి పాలు కావడానికి మాత్రం షర్మిల కారణమని విశ్లేషిస్తారు. ఇదిలా ఉండగా వైసీపీ ఓటమి తర్వాత ఎన్డీఏలో టీడీపీ జనసేన కలిసి ఉన్న తర్వాత ఇక వైసీపీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతోందన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ ఇండియా కూటమి వైపు చూస్తున్నట్లుగా చెప్తున్నారు. బెంగళూరులో రాహుల్తో జగన్ రహస్య భేటీ జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. వైసీపీ వెళ్లి ఇండియా కూటమిలో చేరాలంటే అందుకు కాంగ్రెస్ పర్మిషన్ ఉండాలి. పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల అడ్డు చెప్పకుండా ఉండాలి. జగన్ వచ్చినా అభ్యంతరం చెప్పకుండా షర్మిలను ఒప్పించాలి. ఆ పని ఒక్క కేవీపీకే సాధ్యమని అంటున్నారు. జగన్పై కారాలు మిరియాలు నూరుతున్న షర్మిల మెత్తబడాలంటే అది కేవీపీ రాయబారంతోనే సాధ్యమని భావిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యంగా సోనియా ఆదేశిస్తే అన్న చెల్లితో మాట్లాడి వారిని ఒకే తాటిపై తెచ్చేందుకు తాను సిద్ధమేనని కేవీపీ ఇటీవల 1-2 చోట్ల ప్రకటించారు. నిజానికి జగన్, షర్మిల ఇద్దరికీ ఇప్పుడు వేరే గత్యంతరం లేదని అనిపిస్తుంది. షర్మిల ఒప్పుకోకపోతే కాంగ్రెస్ అధిష్టానం ఆమెను పక్కన పెట్టేసి వేరొకరిని పీసీసీ చీఫ్ పోస్టులో నిలబెడుతుంది. ఆ సంగతి ఆమెకు కూడా బాగా తెలుసు కాబట్టి కేవీపీ రాయబారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక జగన్ అనివార్యతలేమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే త్వరలో కేవీపీ మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ అయినా ఆశ్చర్యం లేదు.